స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వైజాగ్ ప్రసాద్ మాట్లాడుతున్నాను. చూడండి, ఇప్పుడు ఇంట్రెస్ట్గా ఒకటి చూపిస్తాను. ఇవన్నీ చూసారా? బంగాళదుంపలు, ముల్లంగి దుంపలు, ముల్లంగి ఆకు. సో దీంతో ఫ్రై చేస్తున్నాను. వీటికి కావాల్సిన మిశ్రమం చూడండి: కరివేపాకు, టమాటీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. సో కళాయి వెయిట్ చేసాం, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసాం కదా ముందుగంట. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన జీలకర్ర, సరే ఫ్రెండ్స్, బాగా వేగుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉల్లిపాయలు, బాగా వేపుకోవాలి. యాక్చువల్లీ ఉల్లింగి ఫ్రైలోని ఎవరో బంగాళలో పేరు. సో నేను వేస్తున్నాను, చూడండి, వెరైటీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. బంగాళదుంప వేసుకోవచ్చు, కొబ్బరికాయ ముక్క వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా వేగాలి. సో దీంట్లో తగినంత సాల్ట్, కొద్దిగా సాల్ట్ వేసుకుంటే వేగ వేగుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న కరివేపాకు, ఫ్రెండ్స్, బాగా వేగుతుంది కదా. వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ముందు కూడా కడిగేసి రెడీ పెట్టుకున్నాం కదా, బాగా కడిగేసి రెడీ పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేయాలి. చూసారా? ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదా, ఇది వేసేస్తాం. ఈ ఫ్రై కనుక చాలా జాగ్రత్తగా వేపుకోవాలి. దీని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, లైట్గా పసుపు వేయాలి. దానికి తగినంత పసుపు వేసాం కదా, దానికి తగినంత ఉప్పు. చూసారా? ముందు వంట చేసాం ఉప్పు, మళ్ళీ ఇప్పుడు వేస్తాను. ఇది బాగా కలపాలి.
సో ఇది ఒక 10 నిమిషాలు స్లిమ్లో ఉంచాలి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు ఆగాము చూడండి, మూత వేస్తున్నాను. సో ఇప్పుడు కలుపుదాం. వాటర్ దిగుతుంది చూసారా, ఎంత వాటర్ దిగిందో. అంటే దీనికి ఉన్న వాటర్ అంతా దిగుతుంది అన్నమాట. ఎందుకంటే దుంపలో వాటర్ ఉంటుంది కదా, ఆకులో వాటర్ ఉంటుంది కదా. సో ఇవన్నీ దిగాయన్నమాట వాటర్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రై కనుక దీనికి తగినంత కారం వేసుకుంటాం. ఇది నీసు కూర కాదు కనుక 1 స్పూన్ సరిపడుతుంది. పసుపు అనేది మనం చిట్టగా ఏంటంటే, పసుపు అనేది మనం ఎక్కువగా వాడడం వల్ల లాభాలు ఏంటంటే లోన నులు పురుగులు, కడుపులోని పేగులు సాఫ్ట్ అవుతాయి, పేగులు శుభ్రపరుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎక్కువగా పసుపు వాడండి, పసుపు మంచిది. నెక్స్ట్ ఆకుకూరలు కూడా వాడండి, ఆకుకూరలు ఒంటికి ఆరోగ్యం. మనం ఏదో అనుకుంటాం కానీ అవన్నీ వ్యక్తినే, బట్ మన ఎక్కువగా ఆకుకూరలోని పౌష్టికాహారాలు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం. చూడండి 10 నిమిషాలు అయిపోయింది కదా, ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. ఇంకా టమాటా వేసుకోలేదు ఎందుకంటే ఫ్రై కదా. ఎలా ఫ్రెండ్స్, దగ్గరికి అయిపోతుంది, ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం దించే ముందు ఏం చేయాలంటే ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం ముందుకుంటా రెడీ కోసి పెట్టుకున్న రెడీ చేసుకున్న టమాటా చూపించండి. టమాటా చూసారా, టమాటా వేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం కలిపేసుకుందాం. ఎందుకంటే టమాటా వేటి వేసానంటే బంగాళదుంపలు కూడా వేసాం కదా, సో బంగాళదుంప ఉడకాలి. ఓకే ఫ్రెండ్స్, టమాటా వేస్తాం కదా. ఓకే ఫ్రెండ్స్, టమాటాలు వేస్తాం కదా, ఇంకొక 10 నిమిషాలు ఉంటే రోజు అయిపోద్ది. దించేద్దాం, మళ్ళీ సిమ్లో పెడదాం. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, చూడండి బాగా డీప్ ఫ్రై అయిపోయి ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, డీప్ ఫ్రై అయిపోయింది చూసారా. ఇప్పుడు మనం బాగా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. ఓకే అయిపోయింది, దించేస్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం అంటే చిన్న టేస్ట్ చూద్దాం, ఎలాగుంది టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ తీసుకుందాం. చూడండి తింటున్నాను. బంగాళదుంప ఒకటి ఉంది కనుక టేస్టీ బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది చూసారా. దగ్గరికి అయింది, ఫ్రై అయింది. దీంతో చిన్నది టమాటా రసం చేసుకొని ఇది నంచుకొని తింటే ఏమొచ్చం ఉంటుంది. సో వీడియో చాలా బాగుంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు టేస్ట్ చూడండి, మీరు తినండి ఫ్రెండ్స్. ఓకేనా, బాగుందా, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను, మీ వైజాగ్ ప్రసాద్. ఎంజాయ్ లైఫ్.